తప్పు లేకుండానే అరెస్ట్ ఎందుకు చేస్తారా బాబు? నాకు అర్థం కాదు. అవును, మరి ఆ టైంలో ఇక్కడ జూబ్లీస్ లో, బంజారాహిల్స్ లో, అమీర్పేట్ లో థియేటర్లు లేవన్నట్లు మేజర్ కారణంగా సంధ్య థియేటర్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు అతను? మరి అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఇన్ఫార్మ్ చేయాలి కదా, థియేటర్ వాళ్ళు కానీ హీరో గారు కానీ ఇక్కడికి వస్తుందని ఇన్ఫార్మ్ చేయాలి కదా. ఇన్ఫార్మ్ చేయకుండా వెళ్ళిపోయి ఒక ప్రాణాలు తీసినంత వ్యక్తి అయిపోయిందిగా ఈ రోజు. మళ్ళీ ఈ రోజు అరెస్ట్ చేసిండ్రు, అల్లు అర్జున్ గారిని బెడ్రూమ్ లోకి దూరిండ్రు, తెచ్చిండ్రు, వాళ్ళకి ఆ రైట్స్ ఉన్నాయి. తప్పుంది, తప్పు లేక కాదు, ఇక్కడ తప్పు ఉంది కాబట్టి తీసుకెళ్లారు పోలీసు వాళ్ళు. లేకపోతే ఎందుకు తీసుకెళ్తారు? అల్లు అర్జున్ పొలిటీషియన్స్ వేరు బదర్, సినిమా వేరు, పొలిటీషియన్ వేరు. దానికి దీనికి సంబంధం ఏంది నాకు అర్థం కాదు. ఎవరెవరు? చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టినప్పుడు చనిపోయినప్పుడు ఏం చెప్పారు తెలుసా? వాళ్ళకి అండగా ఉంటా, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్య తెలుసుకొని వాళ్ళకి అండగా ఉంటా అని వాళ్ళకు భరోసా ఇచ్చి వాళ్ళకు డబ్బులు సాయం గిట చేసిన వ్యక్తి ఆయన. అంటే ఒక ప్రాణం విలువ 25 లక్షల? నాకు అర్థం కాదు. వాళ్ళు అంటే ఒక ప్రాణం విలువ మీరు 25 లక్షలకు అంటగడుతుండ్రే. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇన్ని ఇచ్చిండ్రు అన్ని ఇచ్చిండ్రు అని చెప్పాలి. వాళ్ళకి అండగా ఉంటా నేనని చెప్పారు చంద్రబాబు నాయుడు. ఏం చెప్పారు? అది 2 రోజుల తర్వాత చెప్పారు బ్రదర్, 2 రోజుల తర్వాత చెప్పారు. ఇష్యూ ఇక్కడ జరుగుతుంటే గిట్ట 2 రోజుల తర్వాత, అంటే 2 రోజుల తర్వాత మెలకు వచ్చిందా అల్లు అర్జున్ గారికి? అంటే ఈ రోజు మళ్ళీ జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా ఆయన అదే చెప్పారు, నేను ఇంత జరిగినా కూడా నేను 25 లక్షల రూపాయలు ఇస్తాను, అండగా ఉంటాను మళ్ళీ చెప్పారు కదా 2 సార్లు. ఇప్పుడు చెప్తున్నారు, మళ్ళీ ఆ రోజు రియాక్ట్ ఎందుకు కాలేదు? ఆ రోజు 2 రోజుల తర్వాత రియాక్ట్ అయ్యారు వీళ్ళందరూ. 25 లక్షలు ఇస్తా అని బయటకు వచ్చి అల్లు అర్జున్ గారు ఆ రోజు చెప్పారు తప్పితే, అడిగితే గనక 2 రోజులు ప్రజలు అడిగితే గనక వాళ్ళకి సమాధానం ఇయ్యలేదు అల్లు అర్జున్ గారు. ఈ రోజు అరెస్ట్ చేసిండ్రని ఏదేదో ఎవడు పడితే వాడు మాట్లాడుతుండ్రు. చనిపోయినప్పుడు ఈ నా కొడుకులందరూ ఎక్కడ ఉన్నారు, మళ్ళీ ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు ఎవడు పడితే చిన్న పిల్లగాడి నుంచి పెద్ద స్థాయి వాళ్ళ దగ్గర నుంచి మాట్లాడుతున్నారు. అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం కరెక్టా తప్పా అని, న్యాయమేనా ఇది అని అడుగుతుండ్రు. చనిపోయినప్పుడు ఈ నా కొడుకులు ఎక్కడ ఉన్నారు ఎవరు అడగలే కదా. అవును, ఇక్కడ కీలకంగా చూసుకుంటే బాగానే చెప్పారు. గతంలో పెద్ద పెద్ద ఆర్థిక నేరస్తులు అరెస్ట్ చేసేటప్పుడు శుక్రవారం మాటలు అరెస్ట్ చేస్తారు, ఎందుకంటే 4 రోజులు సెలవు వస్తుంది. అదే నేపథ్యంలో అల్లు అర్జున్ కి అలా చేయడం అనేది కరెక్ట్ కాదు కదా, ఎందుకంటే తను ఎక్కడికి పారిపోవడం స్టార్ హీరో కాబట్టి అంత డ్రామాగా చేయాల్సినంత అవసరమే ఉంది. బ్రదర్, ఒకటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎటువంటి యాక్షన్ కైనా తీసుకొని వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిపోయి ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి తెచ్చారు. మేజర్ కారణంగా శుక్రవారం అయితే ఏమైతుంది అంటే మీకు ఇప్పటి వరకు కూడా కీలక నేతలు, 2 తెలుగు రాష్ట్రాల్లో కీలక నేతలు ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నారంటే వాళ్ళ అరెస్టులు ప్రతిదీ కూడా శుక్రవారం మాటలే జరుగుతుంది. ఎందుకంటే 4 రోజులు ఖచ్చితంగా బెయిల్ రాదు, జైల్లో ఉండవలసిన అవసరం అవుతుంది కాబట్టి ఇప్పుడు కూడా ఈయన అదే విధంగా ట్రీట్ చేసి పెట్టారు. ఎంత వరకు కరెక్టే బదర్. ఒక 4 రోజులు పోలీసు వ్యవస్థ గట్టిగా పనిచేస్తుంది. 4 రోజులు జైల్లో పెడితే ఇటువంటి సంఘటన ఇంకోసారి ఫ్యూచర్ లో ఇటువంటి సంఘటన జరగకుండా బాగా బందోబస్తుగా ఉంటది. అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం గిట కరెక్టే. ఇటువంటి సంఘటన ఫ్యూచర్ లో జరగొద్దని వాళ్ళు తీసుకెళ్ళడం 4 రోజులు అరెస్ట్ చేద్దాం అనుకున్నారు. కానీ వీళ్ళు పెద్ద పెద్ద నాయకులు, కేపాల్ గారు, ఇట్లా ఎంతో మంది రాజకీయ నాయకులు హస్తం వెనకాల ఉంది కాబట్టి ఆయన పొద్దునెళ్ళి సాయంత్రం మళ్ళీ ఇంటి దగ్గరికి రిటర్న్ వచ్చింది. ఉండొచ్చు బ్రదర్. కేపాల్ గారు ఈ రోజు ఏం మాట్లాడుతున్నారంటే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడము న్యాయమేనా అని అడుగుతుండు. మళ్ళీ ఈ కేపాలు ఆ రోజు చనిపోయినప్పుడు మాట్లాడలేదే, మళ్ళీ ఈ రోజు ఇవన్నీ మాట్లాడుతుండు. ఆ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం న్యాయమా అంటుండు కేపాలు. మళ్ళీ ఆ రోజు చనిపోయినప్పుడు ఈ కేపాల్ ఎక్కడున్నాడు? హైదరాబాద్ కోర్టు దగ్గరికి వచ్చిండే. చనిపోయినప్పుడు ఆ రోజు సంధ్య థియేటర్ కి వాళ్ళ ఇంటి దగ్గరికి ఎందుకు రాలే ఈ కేపాలు? ఈ రోజు కోర్టు దానికి వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే ఉంటుండే కేపాలు. మళ్ళీ ఆ రోజు చనిపోయినప్పుడు ఎక్కడ పోయినా కేపాల్ ఆ రోజు ఎందుకు మాట్లాడలే? ఆ రోజు రాలే. కేపాల్ గారికి ఇట్లా తప్పుంది. ఇంకో రాజకీయ నాయకులు గిట్ట చాలా మంది ఉన్నారు బదర్. దీని వెనకాల ఎంత మంది అంటే ఆయన అరెస్ట్ అనగానే ఎంతో మంది వచ్చారు. రాజకీయ నాయకులు వచ్చారు, సినిమా ఇండస్ట్రీ మొత్తం షూటింగ్లు ఆఫ్ చేసి వచ్చారు. మళ్ళీ ఆ రోజు చనిపోతే ఎందుకు షూటింగ్లు ఆఫ్ చేసి అందరు రాలేదు? ఈ రోజు వచ్చిండ్రే. ఈ రోజు ఎవరు పడితే వాళ్ళు ఏదేదో మాట్లాడుతుండ్రే. అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు కరెక్టేనా న్యాయమేనా అని అడుగుతుండ్రే. మళ్ళీ ఆ రోజు చనిపోయినప్పుడు వీళ్ళందరూ ఎందుకు రాలేదు? వీళ్ళందరూ ఎవరు మాట్లాడలేదే? మీడియా మిత్రులు కానీ ఎవరు మాట్లాడలేదు.
చనిపోయినప్పుడు ఒక ప్రాణం విలువ 25 లక్షలు కట్టిండ్రే మీరు. మరి ఆ రోజు మాట్లాడిన కొడుకులు ఈ రోజు ఏమంటుండ్రు? ఎవడు పడితే వాడు అల్లు అర్జున్ని అరెస్ట్ చేసిర్రు, న్యాయమేనంట. న్యాయమే, కరెక్టే. ఇటువంటి సంఘటన ఫ్యూచర్ లో జరగకుండా దీన్ని వాళ్ళు అరెస్ట్ చేసిరు, చాలా కరెక్టే చేసిరుగా. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు కదా, అవును దాని వెనకాల కుట్ర ఉందని చెప్పి చాలా బలంగా బ్రదర్. చెప్తున్నారు. బ్రదర్, ఒకటి అరెస్ట్ చేసినప్పుడు అల్లు అర్జున్ గారిని ఏం కొట్టలేదు, ఏం ఉరిశిక్ష ఏం వేస్తలేరు బ్రదర్. అల్లు అర్జున్ గారికి తీసుకెళ్లారు, ఎంక్వైరీ చేస్తారు, మళ్ళీ ఇంటికాడ దింపిండ్రు. పొద్దున్న తీసుకెళ్లేవారు, సాయంత్రం ఇంటికాడ దింపిండ్రు కదా. ఒక స్టార్ హీరోని అలా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం ఒక్క రోజు కదా, ఒక గంట పెట్టినా గానీ కొంత ఇష్యూయే. ఎందుకంటే ఒక స్టార్ కదా, ఒక మచ్చ కింద ఉండిపోతుంది. మరి అలాంటి హీరోని అలా చేయడం అనేది ఎంతవరకు కరెక్టే బ్రదర్. మళ్ళీ ఎందుకు ఇన్ఫార్మ్ చేయకుండా ఈ హీరో ఇన్ఫార్మ్ చేయకుండా థియేటర్ సంధ్య థియేటర్ వాళ్ళ గిట ఇన్ఫార్మ్ చేయకుండా ప్రజలు ఉన్నారు ఇక్కడ, బందోబస్తు ఏర్పాటు చేయండి అని పోలీసు వాళ్ళు కానీ హీరో గారు కానీ వస్తున్నారు ఇక్కడికి అని ఇన్ఫార్మ్ చేయకుండా సడన్ గా వెళ్ళిపోయి ఒక ప్రాణం తీసిండు కదా. మరి ఎంతవరకు కరెక్ట్ ఇది మాట్లాడారే మరి మీరు? ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ లో కీలకంగా బలంగా నిలబడ్డది ఎవరు అనుకున్నారు? అల్లు అర్జున్ సపోర్ట్ గా అంటే కేపాల్ గారు, ఇట్లా పెద్ద పెద్ద నాయకులు చాలా మంది ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ మొత్తం షూటింగ్ ఆపుకొని వచ్చింది, వాళ్ళ హస్తం గిట చాలా ఉంది. వీళ్ళందరూ ఆయనకు మద్దతుగా ఆయన వెనకాల ఉండి నడిపించి పొద్దున అరెస్ట్ చేసి సాయంత్రం కల్లా తీసుకొచ్చారు. వీళ్ళ దగ్గర ఉంది, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, ఆ లోపట ఉంది. భవిష్యత్తులో ఇంకా రేపు ఇంకా భవిష్యత్తులో గిట తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి, మెగా ఫ్యాన్స్ కి వార్ అన్నారు. ఇప్పుడు వార్ లో భాగంగా పక్కన పెడితే నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అర్జెంట్ గా స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ వచ్చారు. మెగా కుటుంబం మొత్తం కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళింది. ఎలా చూడొచ్చు అంటారు? నాగబాబు గారు వచ్చారు, చిరంజీవి గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, రానా గారు వచ్చారు, కేపాల్ వచ్చారు, ఎంతో మంది వచ్చారు, నాగ చైతన్య, ఎంతో మంది. సినిమాలు అన్ని ఎక్కడిదక్కడ షూటింగ్ బంద్ చేసుకొని వచ్చిండ్రు. మళ్ళీ ఆ రోజు చనిపోతే ఆమె వ్యక్తి, ఆ రోజు షూటింగ్ ఆఫ్ చేయలే, రాజకీయ నాయకులు ఎవరు రాలే, ఎవరు మాట్లాడలే. ఈ రోజు మాత్రం అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిండ్రని అంతమంది వచ్చారే అంటే ఇక్కడ ఎవరు పిచ్చోళ్ళు? జనాలు పిచ్చోళ్ళు, ఫ్యాన్స్ పిచ్చోళ్ళు అయిపోయారు. వాళ్ళంతా ఎప్పటికీ ఒక్కటే, ఫ్యాన్స్ గాని రాజకీయ నాయకులు, ఆ సినిమా వాళ్ళు అంతా ఒక్కటే. ఇక్కడ ఫ్యాన్స్, ఇక్కడ ప్రజలు మాత్రమే పిచ్చోళ్ళు. మనకు 25 లక్షలు అంటగట్టి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఆర్జీవి ట్వీట్ చేశారు చూసారా, పుష్కరాలలో భక్తులు చచ్చిపోతే దేవుణ్ణి అరెస్ట్ చేస్తారా అని పెట్టారు. దీనికి ఏం చెప్తారు? ఆర్జీవి ఆయన ఒక పిచ్చి, ఇక ఆయన గురించి ఏం చెప్పాలి? ఆయన అంటే ఈ దేశంలో ఉండడో లేదో మనకు తెలియదు. మొన్ననే మరి అంత గట్స్ ఉన్న ఆర్జీవి మొన్న పారిపోయిండే, మొన్న అంత గట్స్ ఉన్న ఆర్జీవి దొంగ ఆర్జీవి లాగా ఎందుకు పారిపోయిండు? సమాధానం చెప్పనుంటే కోర్టులో వచ్చి ఆర్జీవి మళ్ళీ దొంగలాగా పారిపోయి అక్కడిక్కడ పారిపోయి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా అది ఇది అంటుండే, ఈ రోజు ట్వీట్లు చేస్తుండు. మళ్ళీ ఫైనల్ గా ఒక మాట, అల్లు అర్జున్ అరెస్ట్ మీద కుట్ర కోణం ఉందా లేదా? కుట్ర కోణం ఏం లేదు బ్రదర్, 100% ఆయన మంచి పద్ధతి. పోలీస్ వ్యవస్థ అరెస్ట్ చేసింది. ఇటువంటివి ఫ్యూచర్ లో జరగకుండా పోలీస్ వ్యవస్థ చాలా గట్టిగా పనిచేస్తుంది. నిజంగా సెల్యూట్ కొట్టాలి పోలీస్ వ్యవస్థకి. కరెక్టే, ఆయన అరెస్ట్ చేయడం కరెక్టే. సో థ్యాంక్ యూ.